శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. కార్తీక మాసం పరమేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి మాసంగా చెప్పబడుతూ ఉంది పురాణాల్లో. అయితే ఈరోజు మనం శివ మహాపురాణంలో చెప్పబడినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల గురించి చర్చిద్దాం. అనేక రకమైనటువంటి మనకు లభ్యమవుతున్నటువంటి ఫలాలు, పుష్పాలు, పత్రాలతో ఈశ్వరుణ్ణి అర్చిస్తూ ఉంటాం. అయితే అవన్నీ కూడా దొరకలేనటువంటి సమయంలో, లేకపోతే కొనే శక్తి లేని వారికి ఏ పత్రాలతో చేస్తే మంచి ఫలితం కలుగుతుంది అని శివమహాపురాణంలో ఈ విధంగా చెప్పబడుతుంది. ఏమిటంటే, సర్వాభావే బిల్వపత్ర అర్పణీయం శివాయై బిల్వపత్రార్పణేనైవ సర్వపూజ ప్రసిద్ధ్యతి. సర్వాభావే బిల్వపత్ర అంటే ఇవన్నీ కూడా ఫలాలు, పుష్పాలు, పత్రాలు అనేకమైనటువంటి ఉన్నప్పటికీ అవేవీ లేనటువంటి సమయంలో బిల్వ దళాలతో ఈశ్వరుడికి అర్చించినట్లయితే అన్ని పుష్పాలు, ఫలాలు, పత్రాలతో చేసినటువంటి పుణ్యఫలం లభిస్తుంది అని చెప్పబడుతూ ఉంది. ముఖ్యంగా మారేడు వృక్షాన్ని ప్రతి ఇంట్లో పెరళ్ళలో మనం దాన్ని నాటి వాటితో మనం అనేకమైనటువంటి ఫలితాలని పొందవచ్చు, పర్యావరణాన్ని రక్షించుకోవచ్చు. అదేవిధంగా ఈశ్వరుడు కార్తీక మాసంలో ప్రకృతితో మమేకమై ఉన్నాను అని స్పష్టపరుస్తూ ఉన్నాడు. కాబట్టి మారేడు వృక్షం యొక్క శక్తి ఎటువంటిది అనేది ఆయుర్వేదంలో స్పష్టంగా చెప్పబడుతూ ఉంది. ఆయుర్వేదంలో మారేడు వృక్షం అనేకమైనటువంటి ఔషధ గుణాలు కలిగినటువంటిదిగా చెప్పి ఉన్నారు. కాబట్టి మనం బిల్వ దళాలతో ఈశ్వరుణ్ణి అర్చించినట్లయితే అనేక రకమైనటువంటి మొత్తం ఈ సృష్టిలో ఉన్నటువంటి ఎన్ని పుష్పాలు, ఫలాలు, దళాలు ఉన్నాయో అన్నిటితో అర్చిస్తే వచ్చేటువంటి విశేషమైనటువంటి పుణ్య ఫలం ఏదైతే ఉందో అదే ఒక్క బిల్వ దళంతో పూజించినట్లయితే ఆ ఫలితం వస్తుంది అని శివ మహాపురాణంలో స్పష్టపరుస్తూ ఉంది. శ్రీ గురుభ్యో నమః.